హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా రాజు. ఇందాకే సీతా పైన చూసాను. ఇది రివ్యూ కాదు, నా బాధ. ఈ సినిమా చూసాను. మనకు టైటిల్స్ పడేటప్పుడు హీరోయిన్ స్టోరీ చెప్తారు అన్నమాట. హీరోయిన్కి ఏం జరిగింది, వాళ్ళ ఫాదరే చూసుకుంటున్నారా, అదే ఎడిట్ చేశారు. అదో బొక్క. బడ్జెట్ లేదు కాబట్టి ఏదో మేనేజ్ చేశారు. ఓకే, ఐ అండర్స్టాండ్. ఫస్ట్ థింగ్, హీరోయిన్ వాయిస్ ఇందులో ఏ మేడ్ లాగే ఉంటుంది. తాతగారు చాలా గొప్ప బాటలానే ఉన్నారు. ఆయన తండ్రులు తాతలు మంచోళ్ళైనంత మాత్రాన వారి మనవళ్ళు కూడా మాక్సిమం తెలుగు రాదు. కూరలు అడిగితే లిస్ట్ అక్కడ తప్పు పలుకుతూ ఉంటారు. హీరోయిన్ యాక్చువల్లీ ఒక వర్క్ షాప్ కోసం హైదరాబాద్ రావాల్సి వస్తుంది, వైజాగ్ నుంచి. వైజాగ్ ఏడో సీతాపురం అంట. నాకు నచ్చిన విషయం ఏంటంటే, ఏడ చూడ సీత అని కనబడుతుంది. హీరోయిన్ పేరు సీత, ఊరి పేరు సీత, ఒక అమ్మాయి పేరు సీత. రామాపురం సీతాపురం వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. హీరో వాళ్ళ తాత దాన్ని సాల్వ్ చేస్తాడు. ఈ సోదంతా హీరోయిన్ చెప్పి హీరో పడేస్తాడు అనమాట అమ్మాయిని. ఏదైతే వర్క్ షాప్ కోసం వెళ్ళే టైంలో హీరోయిన్ కి రకరకాల మనుషులు ఎదురవుతారు. ఫస్ట్ హీరో వచ్చి జాయిన్ అవుతాడు అనమాట. లిఫ్ట్ అడుగుతాడు అనమాట హీరో. ఏదో కార్ బ్రేక్ డౌన్ అయిపోయింది అది దాన్ని. అవుట్ ఆఫ్ నో వేర్ ఒక కార్ వెనకాల హీరో ఉరుకుతా ఉంటాడు. ఆడ వెనకాల కారు ఉండదు, బొచ్చు ఉండదు, ఏం ఉండదు. వాడు ఆడికెళ్ళి వచ్చిండు, వాడెవడు, ఏంటిది, అయ్యే ఉండవు. మెయిన్ రోడ్ మీద ఉరుకుతూ ఉంటాడు అంతే. ఆడ కార్ బ్రేక్ డౌన్ అయితే కారు ఉండాలి కదా. ఆ డౌట్ రాదు హీరోయిన్ కి. ఆధార్ కార్డు ఏదో క్రిమినల్ ఫోటోలు కూడా తీసుకుంటది. నువ్వు హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నావు, నా కారు ఎందుకు ఎక్కాలను, అక్కడే తీసి పడతావు బచ్చాన్ని. ఈ ఇంటెలిజెన్స్ వాడరు. వాడు ఇంటెలిజెన్స్ వాడుతుంది, కానీ చిన్న లాజికల్ షేర్ మీరు అనిపించింది నాకు. ఫ్లర్టింగ్ పంచాయతీలు అన్నీ చెప్తా ఉంటాడు. వాళ్ళ అమ్మ కాల్ చెప్తుంది, మాట్లాడతాడు. వాడి సోదంతా ఈమెకు చెప్తాడు. మూసుకొని కూర్చుంటారు. ఎవడైనా లిఫ్ట్ అడిగినాడు. ఒక పిచ్చి, అసలు వర్స్ట్ కాన్సెప్ట్ నన్ను అడిగితే ఇది. ఇప్పుడు ఈ హైవేలో వెళ్ళేటప్పుడు ఒక పళ్ళు అమ్ముకునే అమ్మాయి ఆపుతుంది. కొంచెం కూడా అతిగా అనిపించలేదు మీకు? అనిపించిన సీన్ ఏంటంటే, పళ్ళు అనుకునే అమ్మాయి చేంజ్ లేదని చెప్పి పళ్ళు వీళ్ళకి ఇచ్చేస్తుంది ఫ్రీగా. రిటర్న్ వచ్చేటప్పుడు డబ్బులు ఇవ్వమని. నేను మరీ అంతేదోలా కనపడుతున్నా, ఓ మాదిరిగా కూడా కనపడతలేదా అనిపించింది నాకు ఆ సీన్ చూసినాక. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, హీరోయిన్ ఇప్పుడు వెళ్తుంది కదా, ఏదైతే ప్లేస్కి వర్క్ షాప్కి వెళ్తుంది కదా, అక్కడికి 20 seconds లేట్ అవుతుంది అంట. అంటే అక్కడ పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. అక్కడ గ్యాస్ లీకేజ్ అయ్యి బ్లాస్ట్ అవుతుంది అన్నమాట. అక్కడ మళ్ళీ ఇల్లంతా ఉండేవాళ్ళు ఎవరు? చెఫ్లు. అరే బుర్ర తక్కువ సీన్ కాకపోతే ఏంట్రా అది? చెఫ్లకి గ్యాస్ స్మెల్ రాదు. ఓకే, నువ్వు వర్క్షాప్ చేయడానికి కొంచెం స్టూడెంట్స్ అయినా కిచెన్ లో ఊరికే పనిచేసే ఊరికి గ్యాస్ స్మెల్ రాకపోవడం ఏంట్రా? ఏం కన్వీనియన్స్ రైటింగ్ రాది? కొద్దిగా ఆలోచించి రాయొచ్చు కదా సీన్లు. అలా గ్యాస్ స్మెల్ రాదు, అక్కడ బ్లాస్ట్ అయితే చచ్చిపోతారు, అంతా పేలిపోతుంది అన్న. హీరోయిన్ కి వెంటనే వాళ్ళ డాడీ కాల్ చేస్తాడు. పాప ఇట్లా న్యూస్ వచ్చింది, ఏంటిది అని అడిగితే, 20 seconds లేట్ అవ్వడం వల్ల నేను బతికాను, లేకపోతే నేను చచ్చిపోతాను. ఈ 20 seconds నేను తొందర రాకుండా లేట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటా. వాట్? బంకులో పెట్రోల్ కట్టేటప్పుడు వెయిట్ చేస్తావు తెలుసా? సిగ్నల్ పడుతుంది, సిగ్నల్ 90 seconds పడుతుంది. ఇదేంటంటే ఒక అందరూ మంచి, అందరినీ మంచిగా, అందరూ కలిసి ఉండాలి, ఫ్యామిలీ మంచి, అందరికీ మంచి చేయాలి, మంచి మంచి ఊరిని మంచి. ఇందులో ఇంకా హైలైట్ ట్విస్ట్ ఏంటంటే, వచ్చేటప్పుడు అర్జున్ గారు ఉంటారు. అర్జున్ గారు సంథింగ్ ఎవరికో వార్నింగ్ చేస్తారు వీళ్ళకి అడ్డం వచ్చి. సో అక్కడ కూడా లేట్ అయింది కదా. అర్జున్ పెద్ద రౌడీ, అందరినీ చంపేస్తా ఉంటాడు. అనవసరమైన ఎలివేషన్ ఉంటాయి అర్జున్ కి. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబుకి? ఒక సీన్ ఉంటుంది అంతే. ఆ సీన్ కి లేట్ అయిన దానికి వీళ్ళు వెళ్ళి ఆయనకి థ్యాంక్ యూ చెప్తే ఆయన రౌడీ కాస్త మారిపోతాడు అనమాట. వాట్ ఏ రైటింగ్, మైండ్ బ్లోయింగ్, ఓ మై గాడ్. రౌడీలందరికి వెళ్ళి ఇప్పుడు థ్యాంక్ యూ చెప్తే, అరే మనం జీవితాన్ని కాపాడాం, మనం మారిపోవాలి అంటారా? ఎవడ్రా నువ్వా? లాస్ట్ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్
బోర్ర పాట్ ట్విస్ట్ ఏంటంటే హీరో అని హీరోయిన్ వాళ్ళ డాడీ సెట్ చేస్తాడు. ఎందుకంటే ఎంతకి తెగించారా వాళ్ళ డాడీ సెట్ చేస్తాడు. సెట్ చేసి బాబు ఇట్లా నా కూతురు పెళ్లి చేసుకుంటలేదు, దాని మైండ్ సెట్ కొంచెం మార్చమ్మా అని చెప్పి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆడు లాస్ట్ వాళ్ళ దగ్గర కలిసి పెళ్లి అయిపోద్ది అనమాట. ఎంత ల్యాగ్, సెకండ్ హాఫ్ అంతా ల్యాగ్ ఉంటది. అమ్మాయి ఏం టార్చర్. రియాలిటీగా తీస్తే బాగుంటది. చూడండి తమిళ సినిమాలు చూడండి, కొన్ని చోట్ల అయితే వర్షం ఒక చోట పడతా ఉంటది, ఆడంతా ఎండ కొడతా ఉంటది, కనబడతా ఉంటది. ఇక ప్రొడక్షన్ వాల్యూ గురించి నేను మాట్లాడను. దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇలాంటి రోస్ట్ వీడియోలు ఇంకా కావాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్స్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ.